నమస్కారం, నేను మీ డాక్టర్ కత్తికిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురువారం సారంగపూర్, మామిడ మండలాలలో పర్యటించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని సన్మానించిన బేసవార్పేట్ కాలనీ వాసులు. ఇందిరానగర్ కాలనీలో అగ్ని ప్రమాదం, సుమారుగా 3 లక్షల ఆస్తి నష్టం. నిర్మల్ నుండి జగన్నాథ్కు ప్రత్యేక బస్సు, డిపో మేనేజర్ పండరి. గ్రామాలలో అకాల వర్షం వల్ల పంట నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షాలు, వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటలను బుధవారం బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని సోన్, కూచన్పల్లి, బొప్పారం, న్యూవెల్మల్ గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. సుమారు ఒక సోన్ మండలంలోనే 1000 ఎకరాల పైన పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి నివేదికలు తెప్పించుకోవడం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, న్యూవెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ నరేష్, నాయకులు నరేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మామడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మామడ మండల కేంద్రంలో బుధవారం బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మామడ గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. 10 లక్షలతో SHG భవనాన్ని నిర్మాణానికి, 10 లక్షలతో SHG వర్క్షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ సురేందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్, సీనియర్ నాయకులు బాబురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండా రాజారెడ్డి, మండల అధ్యక్షులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. सरपंच నూతనంగా ఎన్నికైన వైస్ చైర్మన్ను బేసవార్పేట్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్మల్ మున్సిపల్ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని గురువారం మున్సిపల్ కార్యాలయంలో బేసవార్పేట్ సంఘ మరియు కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్కాకుల హరీష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారి శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్ కాలనీ నుంచి అగ్ని ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం రావడంతో హుటాహుటిన వచ్చి ఫైర్ ఇంజన్ సహాయంతో చెలరేగుతున్న మంటలను ఆర్పి వేశామన్నారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఫర్నిచర్ ఇతర సామాగ్రి కలిపి సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. నేటి రోజున ఇందిరానగర్లో సంతోష్ అనే ఇంట్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో ఫైర్ అయింది. వెంటనే మేము వచ్చేసి ఫోన్ రావడం వల్ల వెంటనే వచ్చేసి మొత్తం ఆర్పేసినాం. వీళ్ళకి నష్టం సోఫా సెట్లు, ఫ్రిడ్జీలు, టీవీలు అన్నీ కాలిపోయిన దాదాపు 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఒక 50 లక్షల వరకు మేము సేవ్ చేసినాం. దీంట్లో వాళ్ళు ఇంట్లో ఎవరు లేకుండా వాళ్ళ మిస్సెస్ ఉండే, అందుకొరకు ఆమె సమాచారం అంటే వెంటనే మేము కూడా వచ్చేసి మంటలు ఆర్పేసాం. ఇప్పుడు మంటలు మొత్తం అదుపు అయిపోయింది. ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. ఓకే. నిర్మల్ నుండి పూరి జగన్నాథ్కు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఈ బస్ మార్చి 8వ తేదీ నిర్మల్ బస్టాండ్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 9వ తేదీ రోజు అన్నవరం, సింహాచలం, అరసవెల్లి దర్శనాల అనంతరం 10వ తేదీ పూరి జగన్నాథ్ ఆలయం, కోనార్క్ సూర్య టెంపుల్ దర్శనం అనంతరం విశాఖపట్నం నుండి ద్వారకా తిరుమల వెళ్తుంది. తిరిగి నిర్మల్కు 13వ తేదీ రోజు ఉంటుందని డిపో మేనేజర్ పేర్కొన్నారు. డ్రైనేజీలో ఇరుక్కుపోయిన ఆవును మున్సిపల్ సిబ్బంది సురక్షితంగా బయటికి తీశారు. నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలో రోడ్ నెంబర్ 5లో డ్రైనేజీలో ఆవు పడిపోయింది. డ్రైనేజీలో పడిపోయిన ఆవు అరవడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది కాలనీ వాసుల సహాయంతో డ్రైనేజీలో ఇరుక్కుపోయిన ఆవును సురక్షితంగా బయటికి తీశారు. కాలనీలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురమ్మని కౌన్సిలర్ కత్తి నరేందర్ అన్నారు. పట్టణ కేంద్రంలోని వార్డ్ నెంబర్ 1 గాంధీనగర్, కావేరీ నగర్లో చాలా రోజులుగా పేరుకుపోయిన మురికి కాలువను కౌన్సిలర్ కత్తి నరేందర్ దృష్టికి కాలనీ వాసులు తీసుకువెళ్లారు. వెంటనే స్పందించి కాలనీలో గల సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కత్తి నరేందర్ మాట్లాడుతూ కాలనీలో మరి ఏ సమస్యలున్నా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాజా, జావన్ రమేష్, సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో 30 లక్షలతో 3 SHG భవన నిర్మాణంకు మరియు 30 లక్షలతో SHD వర్కింగ్ షెడ్ల నిర్మాణంకు, 10 లక్షలతో హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణంకి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరిపే రవలి విలాస్, మండల ఉపాధ్యక్షులు వెలిశాలి తిరుమలాచారి, మండల బీజేపీ నాయకులు చెన్నా రాజేశ్వర్, సాహెబ్రావు, ఆడెపు మహేందర్, అల్లాడి నర్సయ్య, మహేందర్,
రాము, రాజలింగం, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. सरपंच మామడ మండలంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ప్రేరణాత్మక సెషన్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సురేష్ అల్లాడి హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి, ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని పరీక్షలలో అనుసరించాల్సిన విధానాలు, ప్రశ్నాపత్రం విశ్లేషణ, సమాధానాల రచన పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గురువారం సారంగపూర్, మామడ మండలాలలో పర్యటించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని సన్మానించిన బేసవార్పేట్ కాలనీ వాసులు. ఇందిరానగర్ కాలనీలో అగ్ని ప్రమాదం, సుమారుగా 3 లక్షల ఆస్తి నష్టం. నిర్మల్ నుండి జగన్నాథ్కు ప్రత్యేక బస్సు, డిపో మేనేజర్ పండరి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.